హలో ఫ్రెండ్స్, టాలీ సాఫ్ట్వేర్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు అని మీకు తెలుసా? ఎస్, టాలీ కంపెనీ టాలీ నేర్చుకోవడం కోసం ఎడ్యుకేషన్ మోడ్ అనే ఒక వెర్షన్ని మనకు అందుబాటులో ఉంచింది. ఈ వీడియోలో నేను టాలీ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి అనేది నేను మీకు వివరిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ సిహెచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను టాలీ వెబ్సైట్ గురించి అండ్ టాలీ వెర్షన్స్ అండ్ ప్రైజింగ్ గురించి నేను మీకు వివరిస్తాను. అండ్ టాలీని ఇన్స్టాల్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా ఫాలో అవ్వండి. వెంటనే టాలీ సాఫ్ట్వేర్ని మీ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసి టాలీని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ముందుగా మనం టాలీ అఫీషియల్ వెబ్సైట్ tallysolutions.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ 4.1 అనేది మీకు కనిపిస్తుంది. ఇది మనకి లేటెస్ట్ రిలీజ్. ఇక్కడ మనకి టేక్ ఏ ఫ్రీ ట్రయల్ అని ఉంది. ఈ ట్రయల్ తీసుకుంటే మనకు ఒక 7 days ఫ్రీ ట్రయల్ అనేది మనకు వస్తుంది. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్లో మనకు కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం టాలీ ప్రైమ్ 4.1 సెటప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయ్యే లోపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైజింగ్లో మనకి టాలీ అనేది 2 ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఒకటి సిల్వర్ ఎడిషన్, 2 గోల్డ్ ఎడిషన్. సిల్వర్ ఎడిషన్ అంటే సింగిల్ యూజర్ ఎడిషన్ ఫర్ స్టాండ్ అలోన్ సిస్టమ్, అంటే ఒక సిస్టంలో మాత్రమే టాలీ లైసెన్స్ని మనం యూజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ గోల్డ్ ఎడిషన్ అంటే అన్లిమిటెడ్ యూజర్ ఎడిషన్ ఫర్ మల్టిపుల్ పీసీస్ ఆన్ ల్యాన్ ఎన్విరాన్మెంట్, అంటే మన నెట్వర్కింగ్లో మన సిస్టమ్స్ అనేవి నెట్వర్కింగ్లో ఉన్నంత వరకు సేమ్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్లో అన్నిట్లో కూడా మనం టాలీ లైసెన్స్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి మనకి టాలీ అనేది రెంటల్లో దొరుకుతుంది, లైఫ్ టైమ్ సాఫ్ట్వేర్ కూడా దొరుకుతుంది. ఇక్కడ సిల్వర్ రెంటల్ ప్రైస్ వచ్చేసి 1 monthకి 750 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. అట్లానే 3 months 12 months. లేదు మనకి లైఫ్ టైం ప్యాకేజ్ కావాలనుకుంటే అది సిల్వర్ వచ్చేసి 22,500 పడుతుంది. నెక్స్ట్ గోల్డ్ ఎడిషన్ వచ్చేసి 67,500 పడుతుంది. అలానే గోల్డ్లో కూడా మనకి రెంటల్ ఉంది. 1 month రెంటల్ వచ్చేసి 22,050 రూపాయలు, 3 months అండ్ 12 months కూడా మనకి దొరుకుతుంది. సో ఈ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ని ఎలా పర్చేస్ చేయాలి, దాన్ని మన డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్నవి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు వివరిస్తాను. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ప్రీవియస్ వెర్షన్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్లో ఇందాక కేవలం టాలీ ప్రైమ్ 4.1 డౌన్లోడ్ చేసుకున్నాం కాదు, మనకి కొన్ని సందర్భాల్లో ప్రీవియస్ వెర్షన్స్ అంటే ERP9 కానీ టాలీ ప్రైమ్ 2.1 కానీ డిఫరెంట్ మనకి వెర్షన్స్ ఉన్నాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ డౌన్లోడ్ ప్లేస్లో డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ప్రీవియస్ వెర్షన్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఏ ప్రీవియస్ వెర్షన్స్ అని ఒక పాపప్ అనేది వచ్చింది. ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0 దగ్గర నుంచి మనకి డౌన్కి ప్రెస్ చేస్తే డౌన్కి వెళ్ళొచ్చు. టాలీ స్టార్ట్ అయ్యే టాలీ 4.5 నుంచి తర్వాత టాలీ ERP9లో వెర్షన్స్, అలానే ఇవన్నీ టాలీ ERP9 రిలీజ్ వెర్షన్స్. ఇక్కడ మనకి ఏంటి టాలీ అప్లికేషన్ నేమ్ అండ్ రిలీజ్ వెర్షన్, ఎప్పుడు రిలీజ్ అయింది ఆ డేట్తో సహా మనకు కనిపిస్తుంది. మనకు కావాల్సిన రిలీజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ కొట్టామంటే సేమ్ మళ్ళీ ఒక సెటప్ ఫైల్ అనేది మనకి రన్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి టాలీ సాఫ్ట్వేర్ ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి సెపరేట్ సెటప్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్నే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నాకు మిడిల్ ఈస్ట్కి సంబంధించిన టాలీని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఇంగ్లీష్ కావాలా, అరబిక్ కావాలని కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు మిడిల్ ఈస్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కూడిన టాలీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనం డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. సో పర్టికులర్ కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ టాలీ అప్లికేషన్స్ కూడా మనకి ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే ట్యాక్సేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ కానివ్వండి,
అవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మిడిల్ ఈస్ట్ అరబిక్ తీసుకున్నానంటే మొత్తం అంతా కూడా మనకి అరబిక్లో కనిపిస్తుంది. సో వాళ్ళ కంట్రీకి సంబంధించిన ఇప్పుడు మనకి ఇండియాలో జిఎస్టీ ఉంది కాబట్టి మనకి జిఎస్టీకి సంబంధించిన సెట్టింగ్స్తో మనకి టాలీ ఇన్స్టాల్ అవుతుంది. అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే వ్యాట్ ఉన్నది, వ్యాట్కి సంబంధించిన సెట్టింగ్స్ తోటి వాళ్ళకి టాలీ డౌన్లోడ్ అయింది. సో ఈ ఫ్యూచర్ దానికోసం మన డౌన్లోడ్ అయిన అప్లికేషన్ని నేను ఇప్పుడు రన్ చేస్తాను. నేను ఇండియన్ వెర్షన్ అనేది డౌన్లోడ్ చేశాను, ఇండియన్ వెర్షన్ నేను రన్ చేస్తున్నాను. ఇన్స్టాల్ న్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది టాలీ ప్రైమ్, రిలీజ్ వచ్చేసి 4.1, అప్లికేషన్ పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్లో టాలీ ప్రైమ్, అంటే సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో టాలీ ప్రైమ్ అనే ఫోల్డర్లో మన అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. సో నాకు సి డ్రైవ్లో నాకు ఇన్స్టాల్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఫర్ సపోజ్ ఏదన్నా నా సిస్టమ్ క్రాక్ అయిందంటే నా అప్లికేషన్ కూడా పోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై అప్లికేషన్. సో నేను దాన్ని వేరే డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తాను. నా సిస్టమ్ ఓపెన్ చేసి ఈ డ్రైవ్లో నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను, టాలీ ప్రైమ్ 4.1 అని. ఈ అప్లికేషన్ పాత్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్ అండ్ ఇన్స్టాల్ 3 ఆప్షన్ కనిపిస్తున్నాయి. ఇందులో నేను కాన్ఫిగర్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి అప్లికేషన్ పాత్, దీని మీద నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు, మన పాత్ని మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇందాక కాపీ చేసిన పాత్ని పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేసి ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్, మీకు డెస్క్టాప్ షార్ట్ కట్ కావాలా? ఎస్. షార్ట్ కట్ నేమ్, డెస్క్టాప్ షార్ట్ కట్ నేమ్ టాలీ ప్రైమ్ 4.1 అని ఇస్తున్నాను నేను. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయడం ద్వారా మనం ఆ స్క్రీన్ని సేవ్ చేసాం. నెక్స్ట్ ఇన్స్టాల్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. వెంటనే నాకు సెటప్ అంటే టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి చాలా సింపుల్ స్టెప్స్లో నాకు సాఫ్ట్వేర్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. స్టార్ట్ టాలీ ప్రైమ్ అంటున్నాను. ఫస్ట్ టైం అనేది నేను నా సిస్టంలో టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తాను. మనం ఎప్పుడైతే టాలీని ఓపెన్ చేసామో మనకి లైసెన్సింగ్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని మనం లైసెన్సింగ్ స్క్రీన్ అంటాము. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, 2 వచ్చేసి యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, 3 వచ్చేసి రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, 4 వచ్చేసి యాక్టివేట్ న్యూ లైసెన్స్. మనం బ్యాక్ నుంచి వద్దాము. ఫస్ట్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే మనం కొత్త లైసెన్స్ని కొనుక్కున్నప్పుడు మనకి ఒక సీరియల్ నెంబర్ కి అనేది ఒక టాలీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అనే ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ లైసెన్స్ ఉంది కానీ లైసెన్స్ మిస్ అయింది, లైసెన్స్ ఫైల్ అనేది మిస్ అయింది. సో దాన్ని మళ్ళీ మనం రియాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు టాలీ ప్రైమ్ లైసెన్స్ అనేది లైఫ్ టైం లైసెన్స్. మనం సింగిల్ ఒకసారి కొనుక్కుంటే మనకు లైఫ్ టైం పనిచేస్తుంది. ఎప్పుడైనా మన సిస్టంలో కనుక లైసెన్స్ పోయినట్లయితే మనకి రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మనం ఈ లైసెన్స్ అనేది లింక్ చేస్తాము. సో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అండ్ .net పాస్వర్డ్ అనేది ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ రెండాటిని యూజ్ చేసుకుని రియాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, ఇది మల్టీ యూజర్ అప్లికేషన్ అంటే గోల్డ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడే ఆప్షన్. అంటే గోల్డ్ లైసెన్స్ తీసుకుని మనము ఒక సిస్టంలో మాత్రమే యాక్టివేట్ చేస్తాం. సో రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనం నెట్వర్కింగ్లో పెట్టుకుని యూజ్ ఫ్రమ్ నెట్వర్క్ ఈ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసిన లైసెన్స్ దీనికి కూడా మనకి పాపప్ అవుతుంది. సో ఇది ఇక మనకి ఫైనల్ ఆప్షన్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం టాలీ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసినటువంటి స్పెషల్ ఎడిషన్ ఈ ఎడ్యుకేషన్ మోడ్. నేను ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేయగానే నాకు టాలీ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ క్రియేట్ కంపెనీ అనే దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.